హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడే 'విశ్వనాథ్ అండ్ సన్స్' మూవీ అయితే గనుక చూసేసొచ్చాము. అయితే మూవీ ఎలా ఉంది అని చెప్పేసి చాలామంది నేను పెట్టిన స్టేటస్‌కి అడిగారు. మూవీ ఎలా ఉంది అని. వాళ్ళందరి కోసము మరియు ప్రతి ఒక్కరి కోసము ఈ రివ్యూ అనమాట. మూవీ రివ్యూ. మనకు ఐఎండీబీ రేటింగ్ అయితే గనక 7.3 ఇచ్చారు ఔట్ ఆఫ్ 10. అండ్ కామన్ ఆడియన్స్ రేటింగ్ అయితే గనక ఆన్ యావరేజ్ 3.5 ఫర్ 5 ఔట్ ఆఫ్ 5 3.5 అయితే గనక కామన్ ఆడియన్స్ రివ్యూ రేటింగ్ అయితే గనక ఇచ్చారనమాట. సో మూవీ విషయానికి వస్తే గనక నేను సోది లేకోకుండా క్లియర్ కట్‌గా రివ్యూ అనేది చాలా త్వరగా చెప్పేసి పూర్తి చేస్తాను, వినండి. ఇప్పుడు మనకు ఈ సినిమా వచ్చేసి మనకు ముఖ్యంగా సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్, సూర్య దేవర నాగవంశి ప్రొడక్షన్‌లో ఈ సినిమా అయితే గనుక వచ్చింది. వెంకీ అట్లూరి డైరెక్షన్ అనమాట. ఇంకా హీరో వచ్చేసి మనకు సూర్య గారు తెలిసిందే అందరికీ. తర్వాత హీరోయిన్ కొత్త అమ్మాయి మమితా బైజు అనే అమ్మాయి. ఇంకా దీంట్లో క్యారెక్టర్స్ గానీ, ప్రతి ఒక్క స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఎవ్రీథింగ్ అయితే గనుక ఎక్స్ట్రార్డినరీగా ఉంది. ఎవరైతే గనక మాస్ ఆడియన్స్ ఉంటారో అంటే లైక్ మనము గుద్దితే గనక ఎళ్లి ట్రైన్ కుట్టుకోవాలా, ఒక ఏటు కొడితే గనక చచ్చిపోవాలా మనిషి, ఇట్లాంటివి ఎక్స్‌పెక్ట్ చేసే వాళ్ళకి మూవీ నచ్చదు. నేను చెప్తున్నాను ఓపెన్‌గా. ఇదొచ్చేసి కంప్లీట్‌గా ఫ్యామిలీ ఆడియన్స్ అండ్ ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమానే. మూవీ అయితే గనుక చాలా బాగుంది, చూడొచ్చు. ఫ్యామిలీతో ఎమోషన్స్ కనెక్ట్ అయ్యే మూవీ అనమాట. ప్రతి ఒక్క సీన్ దగ్గర గూడా ఎమోషన్ అనేది ఆడియన్స్‌కి కనెక్ట్ అవుతది. సో, ఈ మూవీ అయితే గనుక చాలా బాగుంది. నా నా పరంగా నేనైతే గనుక ఔట్ ఆఫ్ 10 8 అయితే ఇస్తాననమాట రేటింగు. ఇంకోటేంటంటే కొన్ని కొన్ని సీన్స్ చాలా బాగున్నాయి. కొంచెం ల్యాగ్ అనిపిచ్చింది మూవీ. బట్ మూవీ అయితే బాగుంది, చూడొచ్చు. ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన సినిమా అనమాట ఇది కంప్లీట్‌గా. సో, ఒక ఫాదర్‌కి, సన్‌కి ఉన్న ఎమోషన్ బాండింగ్స్ కానీ, ఒక ఫాదర్‌కి, సన్‌కి ఉన్న అఫెక్షన్ గానీ, ఒక మదర్ అండ్ సన్‌కి ఉన్న అఫెక్షన్స్ కానీ, ఇవన్నీ కూడా ఈ మూవీలో మనకు చూపించడం జరిగిందనమాట. వెంకీ అట్లూరి డైరెక్షన్ అయితే గనుక బాగుంది. ఇంకోటి మ్యూజిక్ విషయానికొస్తే గనక 'జీవి ప్రకాష్' బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. చూడొచ్చు. ఇంకొకటి అది 'నేను బటర్‌ఫ్లై' ఆ సాంగ్ అయితే గనక చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకొకటి మనకు సూర్య హీరో, హీరోయిన్ అంటే మమితా బైజు వాళ్ళిద్దరి కాంబినేషన్ యాక్టింగ్ గూడా చాలా బాగుంది. మెచ్యూరిటీ లెవెల్స్ కూడా చాలా బాగున్నాయి. అంటే ఇంకొకటేంటంటే ఇప్పుడు మనకి ఒక 45-50 ఏజ్ ఉన్న అబ్బాయి, ఒక 25 ఏజ్ ఉన్న అమ్మాయి మ్యారేజ్ చేసుకుంటే ఎలా ఉంటది, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి అనేది ఈ మూవీలో బాగా చూపిచ్చాడు. సో, ఫైనల్‌గా ఓవరాల్‌గా మూవీ అయితే గనుక చాలా బాగుంది, చూడొచ్చు. మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. బట్ ప్రతి ఒక్క సీన్ అనేది ఎమోషన్ అయిపోతారనమాట. ఫ్యామిలీ ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అవుతది మూవీ. మస్ట్ అండ్ వాచ్. లెట్స్ ఎంజాయ్ ద మూవీ. చూడండి, ప్రతి ఒక్కరు చూడండి. థాంక్ యూ.